హాయ్ గాయ్స్, రెడీనా? వెల్కమ్ టు అమ్మ చేతి మధురిమలు. ఇవాల్టి రెసిపీ తమిళనాడు నుంగు పాయసం. దీనిని ఆంధ్రాలో తాటి ముంజుల పాయసం అంటారు. నేను మీకు ఇక్కడ పక్కా తమిళనాడు స్టైల్ నుంగు పాయసాన్ని చెప్తున్నాను. ముందుగా ఓ కడాయిలోకి 750 ml చిక్కని పాలను తీసుకోండి. గరిటె పెట్టి కలుపుతూ 2-3 పొంగులు రానివ్వండి. కలపకపోతే అడుగు పట్టేస్తుంది. మరిగిన పాలల్లో అరకప్పు పంచదార, 5-6 ఇలాచీలను దంచి వేసుకోండి. తర్వాత మరో 2 పొంగులు రానిచ్చి స్టవ్ ఆఫ్ చేసి పాలను పక్కనుంచండి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 టీ స్పూన్ సబ్జా గింజలను నానబెట్టండి. తరువాత ఓ 6 తాటి ముంజులను తీసుకొని పైన తొక్కును తీసేయండి. తాటి ముంజులు మరీ ముదురైనవి తీసుకోవద్దు. పంటి కింద నలగవు, లబ్బర్లాగా ఉంటాయి. మనం తీసుకున్న తాటి ముంజల్లో నుంచి 3 తాటి ముంజలను తీసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసి నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేయండి. మనం గ్రైండ్ చేసిన పేస్ట్ ఖచ్చితంగా జారుగా ఉండాలి, లేకపోతే పాలల్లో కలవదు. ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన పాలను మీగడ లేకుండా వడగట్టండి. ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న తాటి ముంజల పేస్ట్ని వేసి బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న సబ్జా గింజలు, ఇప్పుడు మిగిలిన 3 తాటి ముంజల్ని సన్నని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పెద్ద ముక్కలుగా కట్ చేస్తే పాయసం తాగేటప్పుడు అంతగా బాగుండదు. తర్వాత సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులను వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ని వేయండి. రోజ్ వాటర్ వేయడం వల్ల ఫ్లేవర్స్ అన్నిటినీ బ్యాలెన్స్ చేస్తుంది. అలాగే మనం తాటి ముంజల్ని గ్రైండ్ చేసి వేసుకోవడం వల్ల తాటి ముంజల ఫ్లేవర్ పాలకి బాగా పడుతుంది. ఈ పాయసాన్ని 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచి తీసి సర్వ్ చేస్తే జిల్లు జిల్లుమంటూ గుట్టకేస్తూ ఉంటే ఆహా, ఇక స్వర్గమే. ఇందులో తాటి ముంజలు గ్రైండ్ చేసి వేయకపోయినా, రోజ్ వాటర్ని వేయకపోయినా ఎటువంటి ఫ్లేవర్ అనేది ఉండదు. మామూలు యాలకులు వేసి కాచిన పాలలాగే ఉంటుంది. నచ్చిందా? మీరు ట్రై చేయండి. అన్నట్టు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మరిన్ని వీడియోస్ చూడడం మర్చిపోకండి. ఈ ఫీడ్బ్యాక్ని కామెంట్స్ రూపంలో తెలియచేయండి.